తమిళనాడు ఎన్నికల్లో సెంటిమెంట్ కు పార్టీలు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాయి. గతించిన నాయకులు ఫోటోలను ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉంటాయి. వారి మాటలు కూడా వినిపిస్తాయి. తద్వారా ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సెంటిమెంట్ ను అన్నా డీఎంకే నేతలు వినియోగించుకుంటూ ఉంటారు. పుచ్చిటి తలైవిగా పేరుంది జయలలితకు. ఆ సెంటిమెంట్ ను ఒడిసి పట్టుకొని విజయం సాధించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ దఫా జరుగుతున్న ఎన్నికల్లో ఈ ప్రభావం కానీ జయకు సంబంధించిన ఫ్లెక్సీలు కానీ ఎక్కడా కనిపించడం లేదు. దీనికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. జయకు మిత్రులుగా నమ్మిన బంట్లుగా ఉన్న నాయకులు రాజకీయ వైరుధ్యాలతో విడిపోయారు. గతంలో బయటకు నమ్మిన బంటుగా ఉన్న పన్నీర్ సెల్వం, కరుణానిధి పార్టీ డీఎంకేలోకి వచ్చేశారు. దీంతో ఇప్పుడు జయ పేరును కూడా ఆయన ప్రస్తావించడం లేదు. డీఎంకే పూర్తిగా జయకు వ్యతిరేకం. దీంతో ఆయన ఇప్పుడు కరుణ పేరునే ప్రస్తావిస్తున్నారు. ఇక జయకు నచ్చలిగా వ్యవహరించిన శశికళ కూడా అన్నా డీఎంకే పార్టీకి దూరమయ్యారు. తాజాగా కొత్త పార్టీని పెట్టుకున్నారు. ఆ పార్టీలోనూ ఆమె ఎక్కడ జయ పేరును కూడా ఆమె ఫోటోను కానీ వాడుకోకపోవడమే గమనార్హం. దిగువ స్థాయి వర్గాల్లో జయకు సానుభూతి ఉన్నప్పటికీ మధ్యతరగతి వర్గాల్లో ఆమెపై ఆగ్రహం ఇప్పటికీ ఉందన్న చర్చ ఉంది. అవినీతి, అక్రమాల వ్యవహారాలు తరచుగా ప్రస్తావన కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జయ పేరును ఇప్పుడు శశికళ కూడా వినియోగించుకోకపోవడం లేదు అనేది వినిపిస్తుంది. ఇక జయ పెట్టిన పార్టీ అన్నా డీఎంకేలోనూ ఇప్పుడు జయకు ప్రాధాన్యత తగ్గడం చిత్రంగా అనిపించినా నిజమేమే అని అంటారు పరిశీలకులు. దీనికి ప్రధాన కారణం అన్నా డీఎంకే ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టింది. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఒకప్పటి జయ శిష్యుడు పళనిస్వామి బీజేపీతో అత్యంత అనుకూలంగా మారిపోయారు. ఇక బయటకు బీజేపీకి వ్యక్తిగతంగా ఉన్న విభేదాలు అందరికీ తెలిసిందే. మోడీని గద్దె దించుతానని ఆమె చేసిన శపథం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు జయ పేరును ఎత్తకుండా ఆమె గురించి ప్రచారం చేయకుండా పళనిస్వామిని కట్టడి చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు పళని కూడా కేంద్ర పథకాలను మోడీ హవానే ఎక్కువగా ప్రచారం చేస్తుండడం గమనార్హం. సో మొత్తంగా రాజకీయ పరిణామంలో జయ పేరు తుడుచుపెట్టుకుపోయింది అని చెప్పాలి.